హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లి పట్టి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం అయితే 2 కప్పుల పల్లీలు తీసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పొట్టు ఈజీగా విడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెతో ప్రెస్ చేస్తూ పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈజీగా పొట్టంతా ఊడిపోయి బాగా ఫ్రై అయితే. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. ఇక్కడ కావాలంటే కొద్దిగా బెల్లం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పుల పల్లీలకి 1.5 కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్, ఒక 2 టీ స్పూన్ల వరకు వాటర్ పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ కావాలంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి, లేకుంటే గట్టిపడిపోతుంది. ఈ విధంగా పాకాన్ని చెక్ చేసినప్పుడు సాగుతూ కాకుండా గట్టిగా రావాలి. పల్లి పట్టికైతే సాగుతూ వస్తే తినేటప్పుడు పంటికి అతుక్కుంటూ ఉంటుంది. ఈ విధంగా గిన్నె కొట్టినప్పుడు సౌండ్ రావాలి. తుంచినప్పుడు ఈజీగా విరిగిపోతే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా పాకంలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలను కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని బటర్ పేపర్ మీద వేసుకోవాలి. బటర్ పేపర్ లేకుంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్కి కొద్దిగా నెయ్యి రాసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుంటే చాలా ఈజీగా పల్లి పట్టి రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.